యోహాను సువార్త క్రొత్త నిబంధన గ్రంథంలో యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. అందుకు యేసు వారితో ఇట్లా, నేను జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలి గొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. వాక్యం కొరకై చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న దేవా, పరిశుద్ధుడవు మా తండ్రి, ఈ ఉదయకాలమున మీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా దేవా. ఇదిగో నాయన, ఇంతవరకు మిమ్మల్ని ఆరాధించాం, మీ శరీరం మీ రక్తములో చేయి వేయగలిగాం, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ రాజ్య విస్తరణ నిమిత్తమై మా గుప్పిలు విప్పి కానుకలు చెల్లించాం. అనేక ప్రకటనలు విన్నాం ప్రభువా, వాటన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయము చేయండి, కృప చూపండి. మీ వాక్యాన్ని చదువుకున్నాం మా దేవా, మరి మీరే మీ ఆత్మ ద్వారా మాట్లాడుమని, మనుషులు మాట్లాడితే ఉపయోగం లేదు ప్రభువా, మీరే మాట్లాడుమని, నిలిచిన వాని స్థితిని ఎరిగిన వాడవు, మీరే మాట్లాడండి. కూర్చొని వింటున్న వారికి, నిలిచిన నాకును, మా అందరికీ మేలు క్షేమం కలుగజేయమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే ఆరోపించుకోమని, మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు యేసు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, చదువుకున్న ఈ వాక్య భాగము దాదాపు మనమందరం ఎరిగిన వాక్య భాగమే. ప్రభువు 6వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తే, ఆయన తిబెరయ సముద్రం లేదా గలిలయ సముద్రంలో ఆయన ఉన్నాడు. ఆ సముద్రం దగ్గర ఆయన ఉండగా అనేకులు సమూహము ఆయన వద్దకు కూడి వచ్చింది. కొన్ని దినాల్లో పస్కా పండుగ జరగబోతున్నది. జనులంతా ఆయన దగ్గరికి చేరి వచ్చి ఉండగా ఆయన వారితో మాట్లాడి, వారు ఆకలి కొన్నారు. ఆకలి కొనగా వారికి ఆహారం పెట్టి, 12వ వచనం చూడండి, 6వ అధ్యాయం 12వ వచనంలో, వారు తృప్తిగా తినిన తరువాత అన్నాడు. 9వ వచనంలో చూస్తే, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాణి యొద్ద 5 యవల రొట్టెలను 2 చిన్ని చేపలను ఉన్నవని పేతురు చెప్తున్నాడు ప్రభువుతో. అంతకుముందు ప్రభువు ఫిలిప్పును అడిగాడు, ఏం పెడదాం వీళ్ళకు, ఆకలి కొన్నారు కదా అంటే, వారి మధ్య చర్చ జరగగా పేతురు తర్వాత మాట్లాడుతూ అంద్రేయ మాట్లాడుతూ, ఇక్కడ ఒక చిన్నవాడు ఉన్నాడు, అతని దగ్గర 5 యవల రొట్టెలు 2 చిన్ని చేపలు ఉన్నాయని, 5 రొట్టెలు 2 చిన్ని చేపల ద్వారా వారికి 5,000 మంది పురుషులు ఉన్నారు. 5,000 మంది పురుషులకు ఆయన ఆహారాన్ని పెట్టి అక్కడ నుండి వెళ్ళిపోయినారు వారంతా. తర్వాత వచనాల్లో 22వ వచనంలో, ప్రభువును వెతుక్కుంటూ ఆ రొట్టె తిన్న జనసమూహం అంతా ప్రభువును వెతుక్కుంటూ మరలా వెళ్ళినారు అక్కడికి. ప్రభువు అక్కడ లేడని వారు కనుగొని ప్రభువు ఎక్కడున్నాడని ఆయన వెతకడానికి వెళ్ళినారు. 25వ వచనం చూడండి, 6వ అధ్యాయం 25వ వచనంలో, సముద్రపు అద్దరిని ఆయన కనుగొని, బోధకుడా నీవు ఎప్పుడు ఇక్కడికి వచ్చితవని అడుగగా, వారు అడుగుతున్నారు. బోధకుడా సముద్రపు అద్దరిన కనుక్కొని ప్రభువును వారు అడుగుతున్నారు, ప్రభువా మేము ఎత్తుకుతున్నామే, నువ్వు ఎప్పుడు ఇక్కడికి వచ్చినావు అని ఆయన అడుగుతున్నారు. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు 26వ వచనంలో, యేసు మీరు సూచనలు చూచటం వలన కాదు కానీ రొట్టెలు భుజించటం వలనే నన్ను వెతుకుతున్నారని వారితో అంటున్నాడు. మీరు సూచనలు చూడడానికి కాదు, వాక్యం వినడానికి కాదు, మీరు రొట్టెలు భుజించడానికి వస్తున్నారు అని ఈ మాటలు మాట్లాడే సందర్భంలో, మీరు భుజించడానికి వస్తున్నారు
అని మాట్లాడే సందర్భంలో ఆయన తన గురించి మాట్లాడుతున్నాడు. మనం చదువుకున్న 35వ వచనంలో, అందుకు యేసు వారితో ఇట్లానే, నువ్వు జీవాహారము నేనే అన్నాడు. ఆయన జీవాహారం కదా. ప్రభు ఆ జనసమూహంతో మాట్లాడుతూ ఆహారం గురించి, రొట్టెల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన దగ్గర ఉంటే రొట్టెలు ఉంటాయి, ఆహారం ఉంటుందని ప్రజలు యోచించుకుంటూ ఆయన దగ్గరకు వస్తున్నారు. ఆరంభ దినాలలో, ప్రారంభంలో మానవుని సృజించిన సందర్భంలో కూడా ఆహారం వల్లనే సమస్య, తిండి వల్లనే సమస్య వచ్చింది కదా. చూడండి, ఆది కాండంలో ప్రభువు ఆదాము ఏ విషయంలో పొరపడ్డాడు? ఆది కాండము 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఆది కాండం 2వ అధ్యాయం 16వ వచనంలో ఆహార విషయంలో తప్పిపోయినాడు మొదటి మానవుడైన ఆదాము. 16వ వచనం చూడండి, 2వ అధ్యాయం 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినుట గురించి మాట్లాడుతున్నాడు. పరలోకం నుండే ప్రభు భూలోకము నుండే మానవుని సృజించినాడు. సృజించిన మానవునితో మాట్లాడుతున్నాడు, నువ్వు ఈ తోటలో ఉండే మంచి చెట్టుల తెలివినిచ్చి చెట్టు తప్ప మిగతా చెట్ల నుంచి వచ్చే ప్రతి ఫలమును నిరభ్యంతరంగా తినవచ్చును అని పరలోకం నుండే దేవుడు భూలోకం నుండే మొట్టమొదటి మానవునితో మాట్లాడుతున్నాడు. ఆ మానవుని ఎంతో ఇష్టపూర్వకంగా తయారు చేసినాడు ఆయన. మన ఇంటికి ఎవరన్నా వస్తే నా చేతులతో వండి పెట్టినానంటారు, అవునా? ఎవరన్నా చిన్నపిల్లలు కొంతవరకు పెంచితే పెద్దవాడై వస్తే, చిన్నప్పుడు నేను ఎత్తుకొని తిప్పినవాడిని, నా చేతులలో పెరిగినాడు వాడు. నా చేతులతో పెంచిన, నా చేతులతో వండి పెట్టినా. మీకు ఎవరన్నా ఇంటికి వస్తే వంట వండి బాగా పెడితే తినలేదనుకోండి, సరిగా ఏం బాగలేదా అని అనుమానం పడతారు కదా. ఈ చేతులతో వండింది తినలేకపోతున్నారని ఎంతో ఇష్టంగా, మన చేతులతో చేస్తే ఎంతో ఇష్టంగా చేసి పెట్టినట్టుగా మనం భావిస్తాం కదా. ప్రభు పరలోకము నుండే ప్రభు ఆయన 5 రోజులు నోటి మాట ద్వారా సమస్తాన్ని సృజించిన వాడు. 6వ దినమున తను ఎంతో ఇష్టపూర్వకంగా తన చేతులతో ఆ మానవుని నిర్మించినాడు. ఎంతో ఇష్టంగా తన మిగతా సృష్టి అంతా కూడా, మనిషి కంటే చెట్లు ఎంతో పెద్దగా ఉంటాయి కదా. ఏనుగు మనిషి కంటే ఎంత పెద్ద జంతువు. ఇటువంటి పెద్ద పెద్ద జీవరాశులను ఆయన నోటి మాట చేత నిర్మించినాడు. కానీ 6 నుంచి 7 అడుగులు ఉండే ఈ మానవుణ్ణి తన స్వహస్తాలతో తన చేతులతో నిర్మించినాడు ప్రభు. ఎంతో ప్రేమించి ఎంతో ఇష్టపడి ఆ మానవుని సృజించినాడు. ఈ మానవుడు ఎలాగో సృజింపబడినాడంటే, మొట్టమొదటి మానవుడు ఆదాము బొడ్డు లేనివాడంట. ప్రతి మానవుడు తల్లి గర్భంలో నుండి పుట్టేవాడే. శిశువుకు తల్లికి సంబంధం ఎలా ఉంటుందంటే బొడ్డు నుంచి ఉంటుంది. గర్భసంచిలో బొడ్డు ద్వారా కనెక్షన్ ఉంటుంది, సంబంధం. కడుపులో ఉండే శిశువుకు ఆహారం అన్నీ వెళ్ళాలంటే ఆ బొడ్డు ద్వారా ఉండే అక్కడ నుండి వెళ్తుంది. అందుకే పిల్లలు పుట్టిన తర్వాత బొడ్డు కత్తిరించి పేటీ తీసిన తర్వాత బొడ్డు కత్తిరిస్తారు పిల్లలు కదా, పాపది కానీ బాబుది కానీ. ఆదాము తల్లి గర్భం నుండి పుట్టినవాడు కాడాయన, అందుకే ఆయనకు బొడ్డు లేదు, బొడ్డు లేనివాడు. ఆదాము తల్లి అని పిలిచినవాడు కాదు, ఎందుకంటే తల్లి లేదు ఆయనకు. పరలోకం నుండి దేవుణ్ణి తండ్రి అని పిలవగలడు కానీ భూలోకంలో ఆయనకు తల్లి లేదు కదా. తల్లి అని ఎవరిని పిలవగలడు ఆయన? పిలవాలంటే తండ్రి అని పిలవగలడు కానీ ప్రభువును తల్లి అని పిలవలేడు ఆయన్ను. తల్లి లేనివాడు, బొడ్డు లేనివాడు. మొట్టమొదట ఈ సృష్టిలో ఉండే అన్ని ఫలాలను అనుభవించిన వాడు ఆయన. ఇప్పుడు అన్నీ కలుషితమై ఉన్నాయి కదా. మన ఈ ప్రపంచంలో భూలోకంలో ఎక్కడ వెళ్ళినా కల్తీనే, పీల్చుకునే గాలి కూడా కల్తీ అయిపోయింది. ఆనాడు ఆదాము స్వచ్ఛమైన 100% ప్యూర్ ఆక్సిజన్, ప్యూర్ ఎయిర్ను పీల్చుకున్నవాడు. అటువంటి ఆదామును ఆయన ఎంతో ఇష్టపడి ప్రేమగా సృజించుకొనగా ఆదాము ఏం చేశాడు?
తినే విషయంలోనే కదా, వేరే విషయం కాదు, తిండి విషయంలోనే తప్పిపోయినాడు. తినకూడని ఫలాన్ని తిని దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వాడుగా, పాపము చేసిన వాడుగా మనకు కనబడుతున్నాడు. తద్వారా ప్రభు ఏం చేసినాడో చూడండి. ఇదే ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో చూద్దాం. చూడండి, ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది, ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. తినుట గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. నీవు బ్రతుకు దినములన్నీ, అంతవరకు వ్యవసాయం చేయనివాడు ఆదాము, ఆ ఏదేను తోటలో ఉండే ఫలాలను తింటూ బ్రతికినవాడు, అంతవరకు వ్యవసాయం ఎరగనివాడు. ఆ తినకూడని ఫలము తినడం ద్వారా ఇక ప్రభు వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాడు. నీవు వ్యవసాయం ద్వారా ప్రయాసముతో నీవు బ్రతుకుల దినములన్నీ దాని పంట తిందు అని పంట గురించి మాట్లాడుతున్నాడు ఆయన. సమస్య ఎక్కడొచ్చిందో చూడండి. మొట్టమొదట ఎక్కడ తప్పిపోయినాడు మానవుడు? తినుట విషయంలో తప్పిపోయిన మానవుడు. ఇందాక చదువుకున్న యోహాను సువార్త 6వ అధ్యాయంలో వారు కూడా రొట్టెలకు ప్రాధాన్యత ఇచ్చారు, కానీ ప్రభు యొక్క మాటలు, ప్రభు యొక్క వాక్యం గురించి శ్రద్ధ చూపిన వారు కారు. వారు ఆ విషయాలను జ్ఞాపకం చేస్తూ ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు రొట్టె తినడానికి వస్తున్నారు కానీ నా వాక్యం వినడం లేదు మీరు అని మాట్లాడుతూ 35వ వచనంలో మనం చదువుకున్నాం. జీవాహారము నేనే అన్నాడు. జీవము ప్లస్ ఆహారము, జీవాహారము, జీవమునిచ్చే ఆహారము నేనే అని ప్రభు వారితో మాట్లాడినాడు. 46వ అధ్యాయం 47వ వచనంలో చూస్తే యోహాను సువార్తలో మరలా ఆయన మాట్లాడుతున్నాడు. 47వ వచనంలో విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే అన్నాడు. 51వ వచనంలో కూడా పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని మాట్లాడుతున్నాడు కదా. ఇదే అధ్యాయంలో 3 సార్లు మాట్లాడినాడు. జీవాహారము నేనే, జీవాహారము నేనే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని మాట్లాడుతున్నాడు. ఆయన శరీరం గురించి మాట్లాడుతున్నాడు. జీవాహారము నేనే. చూడండి 52 ఇదే 53వ వచనం చూద్దాం. చూడండి 6వ అధ్యాయం 53వ వచనం. కావున యేసు ఇట్లా నేను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును, నేను వాని యందును నిలిచియుందుము. ఇంతవరకు కూడా మనము ఆయన శరీరం, ఆయన రక్తంలో పాలుపంపులు పొందినాం. ఆయన ఇక్కడ ఒక అద్భుతమైన మాట చెప్పాడు చూడండి. నిజమైన ఆహారము నేనే అన్నాడా? 55వ వచనంలో నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది అన్నాడు. ఆయన శరీరం నిజమైన ఆహారం, ఆయన రక్తం నిజమైన పానం. ఆయన శరీరము, ఆయన రక్తం ప్రతి ఆదివారం తింటున్నాం, త్రాగుతున్నాం. నాకు తెలియకముందు ప్రభువు శరీరానికి సూచనగా ఉన్న రొట్టె, ప్రభువు శరీరానికి సూచనగా ఉన్న రక్తం అనుకునేవాడిని. ప్రభువు శరీరానికి సాదృశ్యంగా ఉండే రొట్టె, సాదృశ్యంగా ఉండే రక్తం అనుకునేవాడిని. బైబిల్లో ఎక్కడ కూడా సాదృశ్యము, పోలిక అటువంటిదనే పదం వాడలేదు, ఉపయోగించబడలేదు. చూడండి మాట ఆయన ఏమన్నాడో లూకాసు వార్తలో చూడండి,
తెలియకముందు నేను కూడా అలాగే అనుకున్నవాడిని. ప్రభు ఎంత బాగా చెప్పాడో చూడండి ఆహారం గురించి. ఆయన మాట్లాడుతూ ఈ ఆహారం ఎటువంటిదో 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయము 19వ వచనం చూడండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 19వ వచనంలో, పిమ్మట ఆయన ఒక రొట్టె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చి, ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న సాదృశ్యంగా ఉండే నా శరీరం అన్నాడా? నా శరీరము అన్నాడా? సాదృశ్యము, పోలిక, నా శరీరం అటువంటిది అనే పదాలు ఆయన వాడలేదు. ఇది నా శరీరమే అన్నాడు, నా శరీరం అన్నాడు. ఇంకా చూడండి 20వ వచనం, ఆ ప్రకారమే భోజనమైన తర్వాత ఆయన గిన్నెను పట్టుకొని, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుతున్న నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన అన్నాడు. చూడండి, ఇది నా శరీరము, ఇది నా రక్తము అన్నాడు. నేను కూడా తెలియకముందు పోలికగా చెప్తున్నాడేమో అనుకున్నాను. తర్వాత తెలిసిన తర్వాత అర్థమైంది. సహోదరులు వారి ఇంట్లో రొట్టె తయారు చేస్తారు కదా, ఉదయాన్నే లేచి కవిత సిస్టరు కదా రెడీ చేస్తారు. ఆయన ద్రాక్షరసం కలిపి ఉండవచ్చు బహుశా కదా. వాళ్ళ ఇంట్లో రొట్టెగా తయారయ్యేంత వరకు అది రొట్టెనే. అది ఎప్పుడైతే ఈ బల్ల వద్దకు చేరి వచ్చి ఉంటుందో ప్రభు శరీరం, అది ఇంకా రొట్టె కాదు. అది వారి ఇంట్లో తయారు చేస్తుంటారు. మన సేవకులు సహోదరులు రవి గారు కలిపి తయారు చేస్తుంటారు. అంతవరకు అది ద్రాక్షారసమే. అది ఎప్పుడైతే వచ్చి బల్ల దగ్గర ఆయన ప్రార్థన చేసి, ఉదయకాలం నేను కూడా గమనించాను, అది పెట్టే ముందు స్తుతులు చెల్లించి దాన్ని అక్కడ పెట్టాడు. స్తుతులు చెల్లించి అక్కడ పెట్టగానే అది ఏమైంది? ప్రభు రక్తం అది. అందుకే పౌలు 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో, అది ప్రభు శరీరం అని, ప్రభు రక్తం అని మీరు వివేచించకుండా తాగుతున్నారు అని సాదృశ్యం అనే పదం వాడలేదు. అది ప్రభు శరీరం, ప్రభు రక్తమే, వేరొకటి కాదు. అది మనము మైండ్లో, మనసులో, ఆత్మలో జాగ్రత్తగా పెట్టుకోవాలా. ప్రభు శరీరం, ప్రభు రక్తం ఎంత విలువైంది, ఎంత ప్రాముఖ్యమైంది. ప్రతి ఆరాధనలో ఈ ఉదయకాలం కూడా విన్నాం. ఆయన ఏమి వెనుదీయకుండా తన కుమారుణ్ణి ఆయన అర్పించినాడు. ఆ రక్తం, ఆ శరీరం మన ముందుంది. ప్రతి ఆదివారం మన ముందుంటుంది. వివేచించి తిని త్రాగమని చెప్తున్నాడు పౌలు 11వ అధ్యాయం కొరింథీ పత్రికలో. మీరు వివేచించండి అంటే ఆలోచించండి, గ్రహించండి. అది ప్రభు శరీరము. ఇంట్లో ఉన్నప్పుడు రొట్టెనే, ఇంట్లో ఉన్నప్పుడు ద్రాక్షారసమే. ఈ బల్ల మీదకి రాగా అది ప్రభు శరీరము, ప్రభు రక్తము, జాగ్రత్త అని జ్ఞాపకం చేస్తున్నాడు. జీవాహారము అది, ఆ శరీరము జీవాన్నిచ్చే శరీరం. అది ఆ ఆహారము మనం తింటున్నది జీవంనిచ్చే ఆహారము. మనం త్రాగుతున్న ప్రభు రక్తము జీవం ఇచ్చే ఆ ప్రభు రక్తము. జీవం లేనిది కాదది, జీవం ఉండేది. జీవాహారము నేనే అని ఈ ఆరాధ్యంలో 3 సార్లు అన్నాడు. జీవాహారము నేనే, జీవాహారము నేనే, నేనే నిజమైన ఆహారము, నేనే నిజమైన పానము. ఎవడైతే నన్ను తిని త్రాగుతాడో వానిలో నేనుంటాను, నాలో వాడుంటాడు. అంత్య దినమున నేను వాణ్ణి లేపుదును. ఎంత వివరంగా చెప్తున్నాడు చూడండి, ఎంత చక్కగా ప్రభు మాట్లాడుతున్నాడు. జీవాహారము నేనే. ఆ జీవాహారము తిని త్రాగే భాగ్యం కలిగిన వారు ఎంత ధన్యులమో మనం ఆలోచన చేయండి. ఆయన శరీరం తినుట, ఆయన రక్తము త్రాగుట ఎంత ధన్యకరమైందో ఈ ఉదయకాలం మీరు ఆలోచన చేయండి. ఈ విషయాలు తెలియాలని, చాలా చిన్న విషయాలు, సున్నితమైన విషయాలు, విశ్వాసికి చాలా ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకోవలసిన విషయాలని మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. జీవాహారం నేనే అన్నాడు కదా. ఆ మొదటివాడైన ఆదాము తనకు ఆహారాన్ని ఇయ్యగా
తినకూడని ఆహారాన్ని తిని తప్పిపోయాడు కదా. తప్పిపోయిన వాడిని రక్షించడానికి వచ్చిన ప్రభువు తన శరీరాన్ని జీవాహారంగా ఇస్తున్నాడు. చూడండి, ఇంకొక మాట మాట్లాడుతున్నాడు. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయము ఆ సమరయ స్త్రీతో మాట్లాడే సందర్భంలో ఆయన కొన్ని మాటలు తినుట గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, ఆహారాన్ని గురించి. యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనంలో వారు ప్రయాణంలో వెళ్తున్నారు. ప్రభువు శిష్యులు ప్రయాణం చేసి వెళ్తూ ఉండగా యాకోబు బావి దగ్గర వారు ఆగి ఉన్నారు. చూడండి 6వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ దాహం ఒకతే నీళ్లు చేదుకుంటకు అక్కడికి రాగా యేసు నాకు దాహం నదిమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యులు ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండిరి. ప్రభువు అలిసి యాకోబు బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. వారు ఆయన శిష్యులు ప్రకటించి ఊర్లు తిరుగుతూ ఊర్లు తిరిగి సువార్త ప్రకటించుచు వారు అలసిపోయారు. ప్రభువు అలసిపోయాడు. అలసిపోయి ఆ యాకోబు బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆయన శిష్యులు 12 వెళ్ళినారు, ఎవరు లేరు. ఆయన ఒంటరిగానే మిగిలి ఉన్నాడు. ఒక్కడే ఒంటరిగా ఉన్నాడు. వారి 12 మంది శిష్యులు ప్రభు 13 ఆ సహవాసంలో స్నేహంలో చాలా తక్కువ సార్లు ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఈ సందర్భంలో కూడా ఆయన ఒంటరిగా ఉన్నాడు. వారు ఆహారం కొని తీసుకురావడానికని ఊర్లోకి వెళ్ళినారు. ఆ సమరయ స్త్రీతో సంభాషణ చేస్తున్నాడు. ఆయన దాహమునకు ఇమ్మని అడుగుతున్నాడు. 11వ వచనం చూడండి, 10వ వచనం 10 చివరిలో చూడండి, లేదా 10వ వచనం చదువుదాం. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకు ఇమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదు, ఆయన నీకు జీవజలమిచ్చును అన్నాడు. మనము 6వ అధ్యాయంలో చదువుకున్న 35వ వచనంలో జీవాహారము నేనే అన్నాడు. తర్వాత నా దగ్గరికి వచ్చిన వాడు దప్పికొనడు అన్నాడు. జీవాహారము నేనే అన్నాడు. తర్వాత మాట్లాడుతూ నా దగ్గరకు వచ్చిన వాడు ఎవడు తప్పికొనడు అన్నాడు. ఇక్కడ జీవజలమును గురించి మాట్లాడుతున్నాడు. ఆయన ఆహారం గురించి మాట్లాడినాడు. ఆహారం తీసుకురావడానికి శిష్యులు వెళ్ళారు. ఇప్పుడు జలం గురించి మాట్లాడుతున్నాడు. జీవజలం, నీకు జీవజలం ఇస్తానని ఆమెతో చెప్తున్నాడు. జీవాహారం ఆయనే, జీవాహారం ఇచ్చేవాడు ఆయనే. జీవాహారం మాత్రమే కాదు, జీవజలం ఇచ్చేవాడు కూడా ఆయనే. చూడండి, ఇదే యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనంలో చూద్దాం. చూడండి, 4వ అధ్యాయము 32, క్షమించండి, 4వ అధ్యాయం 32లో అందుకు ఆయన భుజించుటకు మీకు తెలియని ఆహారము నాకు ఉన్నదని వారితో శిష్యులతో చెప్తున్నాడు. ఆయన అలసి ఉండగా వారు ఆహారం కొని తీసుకురావడానికి ఊర్లోకి వెళ్ళినారు. వారు రాగా ఆ సమయానికి ఆయన సమరయ స్త్రీతో మాట్లాడుతుండగా 31వ వచనంలో ఆలోగా శిష్యులు బోధకుడా భోజనము చేయమని ఆయన్ను వేడుకొనగా భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకున్నది అని మాట్లాడుతున్నాడు. ఓహో, ఆయనకు తెలియని ఆహారం ఉందా? భుజించుటకు ఆయనకు తెలియని ఆహారం ఉన్నదా? 6వ వచనంలో ఆయన శరీరము శ్రమపడింది, సువార్త ప్రకటిస్తూ ఊరూర్లు తిరుగుతూ ఆ శరీరము శ్రమపడి అలసిపోయిన తన శరీరము బావి దగ్గర కూర్చొని ఉండగా ఆకలైంది. ఆహారం తీసుకోవడానికి శిష్యులు వెళ్ళారు. వారు ఆహారం తీసుకొని వచ్చి ఆయన వేడుకుంటున్నారు. ప్రభువా, బోధకుడా,
ఆహారం తినండి అని ఆయన వేడుకొనుచుండగా ఆ అలసిన శరీరంతో ఉన్న ప్రభువు వారితో మాట్లాడుతున్నాడు. మీకు తెలియని ఆహారం నాకున్నది భుజించడానికి అంటున్నాడు. ప్రభువుకు తెలియని ఆహారం ఉన్నదా భుజించుటకు? 34వ వచనం చూడండి, ఏ ఆహారము ఆయన చెప్తున్నాడు. 34వ వచనంలో, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆహా, తెలియని ఆహారం ఉన్నదా? ఆ ఆహారము పరలోకములో ఉండే తండ్రి చిత్తము నెరవేర్చుట, ఆయన పని తుదం ముట్టించుట ఆహారమా ప్రభువుకు? తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుట, ఆయన పని చేయుట, ఆయన పని మధ్యలో విడిచిపెట్టుట కాదు, మధ్యలో వదిలేయుట కాదు. సహోదరులు ఇందాకే ప్రకటనలో జ్ఞాపకం చేసినారు, సువార్త మధ్యలో నిలిచిపోయిందని కొంత ఎమోషనల్గా ఆవేదన చెందుతున్నాడు. వాస్తవమే. సహోదరులు మేము కలిసి కొన్ని నెలలు ప్రకటించినాం చుట్టుపక్కలంతా. ఆయన పని మధ్యలో ఆపివేయటం కాదు, ప్రభువు ఆయన పనిని తుదముట్టించేంత వరకు ఆయనకు ఆహారంగా ఉంది అంటున్నాడు. తెలియని ఆహారం, తెలియని ఆహారం గల ప్రభు, తెలియని ఆహారం గల ప్రభువు ఉంటే ఆయనకు భుజించుటకు మానవుడికి తెలియని ఆహారం ఉంటే, ఆయన సృజించిన మానవుడు, ఆయన తన ప్రాణం పెట్టి రక్షించిన మానవునికి కూడా తెలియని ఆహారం ఉన్నదా? తన ప్రాణం పెట్టి రక్షించిన మానవుణ్ణి తన కుమారునిగా అంగీకరించిన వాడు, ఈ మానవునికి ఎలాంటి ఆహారం ఉన్నది? జీవాహారము నేనే అన్నాడు, నన్ను తినాలంటున్నాడు. అయితే మనకు కూడా కనబడని ఆహారం ఉన్నదా? చూడండి, ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయంలో 68వ వచనంలో ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, లేదా 66 నుంచి చూద్దాం, మనకు అర్థమవుతుంది. 66 నుంచి, అప్పటి నుండి 6వ అధ్యాయం 66వ వచనం యోహాను సువార్తలో చూస్తున్నాం మనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? 12 ఉన్నారు, శిష్యులు మాత్రమే మిగిలారు, అందరూ వెళ్ళిపోయినారు. మీరు కూడా వెళ్ళాలని అనుకుంటున్నారా అని ప్రభు వారిని అడుగుతున్నాడు. మీరు కూడా వెళ్ళాలంటే వెళ్ళండి కదా, మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా అని అడిగినాడు ప్రభు. అయితే 67 అని 12 మందిని అడగగా 68వ వచనంలో సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ప్రభువా మేము ఎవరి దగ్గరికి వెళ్దుము? నీవే నిత్య జీవము మాటలు గలవాడవు అంటున్నాడు పేతురు. 35వ వచనంలో ఇదే అధ్యాయంలో జీవాహారము నేనే అన్నాడు. ఇక్కడ నిత్య జీవము మాటలు అంటున్నాడు. చూడండి, జీవము అనే పదము కామన్గా ఉంది. చూడండి, జీవాహారంలో ఈ నిత్య జీవపు మాటల్లో కామన్గా జీవం అనే మాట ఉంది. చూడండి, ఆనాడు ప్రభువుకు పరలోకము ఉండే తండ్రి యొక్క పని చేసి ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయన పనిని ముగించుట ఆయనకు కనబడని ఆహారం అయితే, ఈనాడు నీకు నాకు ఆయన మాటలు వినుట, ఆయన మాటలను అనుసరించుట, జీవపు గల మాటలు ఈ గ్రంథంలో ఉన్నాయి. ప్రతి ఆదివారం సంఘంలో, ప్రతి సంఘ కూడికలో ప్రభువు యొక్క బాధ్యత గల వర్తమానికుల చేత వినపడుతున్నాయి. కనబడని ఆహారము మన ఆత్మకు కూడా ఉంది. జీవాహారము నేనే అన్నాడు. ప్రతి ఆదివారము ఆ జీవాహారాన్ని తింటున్నాం. ప్రతిదినము తినడానికి ఆహారంగా, వాక్యంగా మన మధ్యన ప్రభు ఉన్నాడు. నిత్య జీవము గల మాటలవి, జీవాన్ని కలిగించే ఆహారము ఆత్మకు.
ఒక పూట ఆహారం తినకుంటే శరీరం నీరసించి పెడుతుంది. అలానే ఈ లోపలుండే ఆత్మకు ఒక పూట వాక్యాన్ని అందించకుంటే నీరసించిపోతుంది అది. అందుకే మత్తయి సువార్తలో, మార్కు సువార్తలో, ప్రభు లూకా సువార్తలో విత్తువాని గురించిన ఉపమానం చెప్పినాడు. దానికి కింద సారం లేకుంటే అది ఎండకు మాడిపోయిందని చెప్పినాడు. దానికి కావలసిన బలం అందనందున ఆ చెట్టు మాడిపోయిందన్నాడు. ఈ లోపలుండే ఆత్మ బలంగా నిలబడాలంటే ఈ జీవాహారం అనే వాక్యము, ఈ జీవాహారమైన వాక్యము, కనబడిన ఆహారం అనే ఈ వాక్యాన్ని అనుదినము మనం తింటూనే ఉండాలా. చూడండి, జీవాహారము నేనే. ఇదే యోహాను సువార్తలో చూడండి చాలా విషయాలు ఉన్నాయి. 63వ వచనం చూద్దాం. చూడండి, ఇదే యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అంటున్నాడు. చూడండి, ఆయన చెప్పే మాటలు, పేతురు అన్నాడు నిత్య జీవపు మాటలు అన్నాడు. ఇక్కడ ఆయనే తన నోటితో చెప్తున్నాడు. ఆయన మాటలు ఎటువంటివి అంట? ఆత్మయు జీవమునై ఉన్నవంట. ఆయన మాటలు ఆయనే తన నోటితో చెప్తున్నాడు. ఆత్మయు జీవము గల మాటలు ఆయన మాటలు. ఆనాడు ఆయన బోధించగా అనేకులు విని బాగుపడినారు, విన్నారు, మేలు పొందినారు, సంతోషముతో వెళ్ళిపోయినారు, సంతోషించినారు. ఈనాడు అవే రికార్డు చేయబడినాయి. 66 గ్రంథాలుగా మన మధ్యన ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చదువుతుంటే అదే కొండ మీద ప్రసంగం నువ్వు విన్నట్టే. ఆ యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్థితిలో మాట్లాడిన మాటలు ఆమె వినింది. నువ్వు చదువుతుంటే నీతో మాట్లాడుతున్నాడు, నీకు కూడా ప్రసంగాన్ని చెప్తున్నాడు ఆయన. ఆయన మాటలు ఆత్మయు జీవము గల మాటలు. ఎటువంటి మాటలో చూడండి. ఈ ఆత్మ జీవం గల మాటలను విడిచిపెట్టి మనం ఏమీ పొందలేము. చూడండి, ఇవే మనకు బలాన్ని ఇచ్చేవి, మన ఆత్మకు శక్తినిచ్చేవి, మనల్ని విశ్వాసులుగా మన విశ్వాస జీవితంలో దృఢంగా నిలబెట్టగలిగేవి మనల్ని. అందుకే మనం ఇదే చూడండి, ఈ 6వ అధ్యాయంలోనే తిరుగుతున్నాం. చూడండి, మనము ఎన్ని విషయాలు ఉన్నాయో చూడండి. జీవాహారం నేనే, నన్ను తినాల్సిందే మీరు, నన్ను తింటే కానీ మీరు జీవం కలిగిన వాళ్ళు కాదు. 50వ వచనం చూడండి, 50వ వచనం, ఇదే 6వ అధ్యాయం 50వ వచనం. దీనిని తినేవాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. ఈ ఆహారము వాక్యం అనే ఆహారము, పరిశుద్ధాత్ముడు అనే ఆయన వచ్చి మనకు అందిస్తున్న వాక్యం అనే ఆహారము, ఆత్మ అనే ఆహారము, జీవం అనే ఆహారము ఎక్కడి నుండి వచ్చింది? ఈ లోక సంబంధమైనది కాదది, ఈ లోకంలో పుట్టినది కాదు ఇది. ఈ లోకంలో ఉండే భక్తులు ప్రవక్తలు రచించారు కానీ ఈ లోక సంబంధమైనది కాదు ఇది. పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇది. ఈ ఆహారము ఎంత విచిత్రమైందంటే, ఎంత వింతైందంటే, ఈ లోకంలో జీవించడానికి ఉపయోగపడుతుంది మాత్రమే కాదు, పరలోకానికి వెళ్ళడానికి కూడా ఈ ఆహారమే ఉపయోగపడుతుంది. ఈ ఆహారము 2 అంచుల ఖడ్గం అన్నాడే, ఇదే ఈ లోకంలో జీవించడానికి ఉపయోగపడుతుంది. బాగా బ్రతకొచ్చు, ప్రభువుకు ఇష్టంగా జీవించవచ్చు. ఈ ఆహారమే నువ్వు చనిపోయిన తర్వాత ఈ ఆహారమే నేను తీసుకొని పరలోకానికి వెళ్తుంది. అందుకే అన్నాడు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. ఇంకా చదవండి 51వ వచనంలో కూడా మరలా అంటున్నాడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడు జీవించును. చూడండి, ఇందాకనే అన్నాను కదా నేను, ఈ లోకంలో జీవించడానికి, ఎల్లప్పుడూ జీవించడానికంటే పరలోకానికి వెళ్ళడానికి ఉపయోగపడే ఆహారం ఇదే, ఈ జీవాహారమే. ఈ భాగ్యం ఎవరికి లేదు. చూడండి, ఈ లోకంలో జీవించడానికి, ఆ పరలోకానికి వెళ్ళి తనతో కూడా
సదాకాలము ఆయనతో కూడా ఉండడానికి ఉపయోగపడే ఆహారం ఇదే. ఈ జీవాహారము ప్రతి ఆదివారము భౌతికంగా తింటున్నాం మనం. ఆయన ఆహారం, ఆయన పానం. కనబడిన ఆహారం అన్నాడే, ఆయన కూడా కనబడే ఆహారం తిన్నాడు, రొట్టెలు భుజించినాడు వారితో పాటు. కనబడిన ఆహారం అన్నాడే, ఆయన కనబడిన ఆహారం తింటున్నాను నేను, మీకు కనబడిన ఆహారం నేను తింటున్నా అన్నాడు. ఎందుకంటే ఆయన నిత్యం ఆయనలో వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని వారికి ప్రకటిస్తూ ఆయన తింటున్నాడే. మనకు కూడా చెప్తున్నాడు, కనబడిన ఆహారం ఇదే మీ ఆత్మలకు. ఆత్మ బలం పొందాలంటే, శక్తి పొందాలంటే, స్థిరంగా ఉండాలంటే కనబడిన ఆహారం ఇదే, దీన్ని తినండి అని చెప్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పాడు చూడండి, జీవాహారం నేనే, తినండి తినండి, తిన్నవాడే బ్రతుకుతాడని. చూడండి, ఇంకా కిందికి చూద్దాం చూడండి, 51వ వచనంలోనే మరియు నేనిచ్చు ఆహారం, కంటిన్యూషన్ చదువుతున్నాం 51లో. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. జీవము కొరకు, లోకమునకు జీవము కొరకు, లోకానికి జీవాన్ని కలిగించే ఆహారం. ఈ లోకానికి జీవాన్ని కలిగించేది ఆయన ఇచ్చే ఆహారమే, వాక్యమై ఉన్న ఈ ఆహారమే. అటువంటి ఆహారం మనం కలిగి ఉన్నాం. ఎంత భాగ్యవంతులం, ఎంత ధన్యులం చూడండి. చాలామంది ఈ వాక్యాన్ని తెలుసుకోక ఈ వాక్యం యొద్దకు రాక కదా. ఇక్కడ చూడండి, ఈ చాబోలు గ్రామంలో ఎంతమంది లేరు జనాలు, ఎంత ఉంది చూడండి. చేరి వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు, ఈ ఆహారాన్ని తినేవారు ఎంతమంది ఉన్నారు చూడండి. ఈ ఆహారం యొక్క విలువ ఎరిగిన వారు కనుక వచ్చి భోంచేస్తున్నారు కదా. ఈ జీవాహారం తర్వాత పెట్టి టిఫిన్ కాదు, ఈ జీవాహారాన్ని వచ్చి భోంచేస్తున్నారు కదా మీరంతా కూడా నాతో సహా. మనమందరము ఉదయాన్నే 5 గంటలకు లేచి, ఇంట్లో 4-5 ఉంటే అందరూ సిద్ధపడి వెళ్ళాలా, ప్రకటన జరుగుతుంది, మైక్లో వినబడుతుంది. వెనక ముందు బయలుదేరి ఎలాగో బయలుదేరి వచ్చి కదా ఆరాధనలో ఏ ఆహారము ద్వారా ఆయన్ను స్తుతించబోతున్నాము అని ఆ ఆహారాన్ని భుజించి స్తుతుల ద్వారా ఆయన్ను సేవించి మరలా ఆయన వాక్యాన్ని కూర్చొని వింటున్నాం కదా. ఎంత భాగ్యం. పేతురుకు అర్థమయ్యి, నిత్య జీవం గల మాటలు, నిత్య జీవం గల ఆహారము నీవే ప్రభువా, అంతకు మించిన ఆహారం ఇంకేమున్నది అన్నట్టు మాట్లాడినాడు. ఈ లోకము నాకు జీవం కొరకైన ఆయన ఆహారంగా మనకు చెబుతున్నాడు ఆయన. 58వ వచనంలో చూడండి, ఇదే అధ్యాయం 58వ వచనంలో మరలా మాట్లాడుతున్నాడు. ఇదే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు, ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ జీవించును. ఇశ్రాయేలీలు మార్గ మధ్యలో ఐగుప్తు నుండి పాలస్తీనాకు వచ్చే మార్గంలో భూమిలో వ్యవసాయం చేయకుండా భూమి నుండి పండించిన పంటను కాకుండా మన్నా అనే ఆహారము, దేవదూతలు తినే ఆహారము. ఈ భూలోకంలో ఉండే మానవులలో వారు కూడా చాలా ప్రత్యేకమైన వారు తప్ప, ఆ ఇశ్రాయేలు తప్ప ఆ ప్రత్యేకమైన ఆహారాన్ని ఇక ఈ భూలోకంలో ఎవ్వరూ భుజించలేదు. కానీ ఆ ప్రత్యేకతను వారు పోగొట్టుకున్నవారు. చనిపోయినారు అంటున్నాడు. మన్నాను తిని చనిపోయినట్టు కాదంటే, ఆ మన్నాను తిని ఆ గొప్ప భాగ్యాన్ని, యోగ్యతను వారికి ఇచ్చినను వారు కోల్పోయినారు. ఆ ప్రత్యేకమైన ఆహారాన్ని భూమిలో పండించలేదు, దున్నలేదు, విత్తలేదు, నాటలేదు, ఏ రకంగానూ పెంచి పండించలేదు. కానీ అటువంటి ఆహారాన్ని పరలోకం నుండి ఆయన వారికి పంపగా ఆ ప్రత్యేకమైన ఆహారాన్ని తిని వారు మేము ప్రత్యేకమైన వారమని తాము ఎరగలేదు వారు. కాబట్టి ఆ మన్నాను, ప్రత్యేకమైన ఆహారాన్ని తిని వారు మరణించినారు. అయితే ఈ ఆహారం మన్నా వంటిది కాదు, అంతకంటే శ్రేష్టమైన ఆహారం, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. ఈ ఆహారం తింటే ఏమవుతారంట? ఎల్లప్పుడూ జీవిస్తాడంట. ఈ లోకంలో జీవిస్తాడు, మరణించి శరీరాన్ని విడిచిపెట్టి పరలోకానికి వెళ్ళి కూడా జీవిస్తాడు, ఎల్లప్పుడూ జీవించును.
అని వారితో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు. కొన్ని పదాలను మనం విడిచిపెడతాం. ఏమన్నాడు చూడండి, జీవించునని నిశ్చయంగా చెప్తున్నానంటే ఖచ్చితంగా చెప్తున్నాను నేను మీకు, మళ్ళీ అందులో సందేహం లేదు, నో డౌట్, నిశ్చయంగా మీతో చెప్తున్నా అన్నాడు చూడండి. అట్లాంటి జీవాహారం కలిగిన వారం మనం ప్రతిదినం భుజించాల. లేకపోతే ఆనాడు ఇశ్రాయేలు ఆ మార్గ మధ్యలో నశించిపోయినట్టుగా మనం కూడా ఇబ్బంది పడే ప్రమాదం ఉంది, లోకంలో కలిసిపోయే ప్రమాదం ఉంది. అందుకే చాలామంది ఈ ఆహారాన్ని భుజించడం తెలియక, భుజించలేక, దాన్ని జీర్ణించుకోలేక కొన్ని దినాలు ప్రారంభంలో ఉత్సాహంగా ఉండి కొన్ని దినాలు ఉండి మధ్యలో మళ్ళీ లోకంలో కలుసుకొని పోతున్నారు. అప్పుడప్పుడు కనపడతారు, వస్తుంటారు, పోతుంటారు. కానీ ఈ ఆహారం ఎలాగ భుజించాలో దాన్ని భుజించడం, దాన్ని జీర్ణించుకోవడం, దాని ద్వారా వచ్చే శక్తితో జీవనాన్ని కొనసాగించడం వారికి అర్థం కావడం లేదు. అటువంటి జీవాహారం మనం కలిగి ఉన్నాం. ఈ జీవాహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. చివరిగా ఒక మాట అని చెప్పి ముగిస్తాను చూడండి, మీరు కూడా చాలా శ్రద్ధగా వింటున్నారు. చివరి వచనం చూడండి. ప్రభువు మాట్లాడుతూ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 4వ వచనంలో అక్కడుండి అపవాదితో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన 40 దినాలు శోధింపబడే సందర్భంలో ఆయన అపవాదితో మాట్లాడుతున్నాడు. 4వ అధ్యాయం 4వ వచనం మత్తయి సువార్తలో. అందుకు ఆయన అంటే ప్రభు మాట్లాడుతున్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. చాలు, ఈ మాటతో ఇంకా మనం ముగించుకోవచ్చు. ఇంకా ఆహారం ఎటువంటిదో కూడా మనకు అర్థమైపోయి ఉంటుంది. మనిషి రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడంట. వాడు సాధారణ ఏమన్నా అంటే ఈ రాళ్ళను రొట్టె చేసుకొని నువ్వు దేవుడు అయితే అంటున్నాడు. వాడికి తెలీదు, పిచ్చినాడు వాడు. వానికేం తెలుసు ఆత్మీయమైన సంగతులు, వానికేం తెలుసు? వానికి కొద్దిగానే తెలుసు. ఆ దేవదూతగా ఉన్నప్పుడు ఆ దేవదూతలతో వానికి ఒక అధికారం ఇచ్చినప్పుడు ఆ కొద్దిగా చూసి వాడు ఏదో అనుకుని ఇదేనేమో అంత అనుకున్నాడు వాడు, పిచ్చోడు. కొద్దిగా తెలుసు, ఆ కొద్దిగా మాటలు మాట్లాడుతున్నాడు, ప్రభు దగ్గర పోయి మాట్లాడుతున్నాడు వాడు. ఈ రాళ్లను నువ్వు దేవుడు అయితే రొట్టెగా చేసుకో అంటున్నాడు. ఒరే పిచ్చోడా, రొట్టె వలన మాత్రం కాదురా మనిషి జీవించేది, దేవుని నోట నుండి వచ్చు. రొట్టె ఒక్కటే బ్రతకదా అనుకుంటున్నాడు. రొట్టె కూడా అవసరమే, రొట్టె కూడా తిని బ్రతకాలా. అయితే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనిషి జీవిస్తారా, ఆత్మ జీవిస్తుంది అని వానికి తెలియని విషయాలు, ఆత్మ సంగతులు వానికి తెలియవు. వాడు శరీర సంబంధి, వానికేం తెలుసు ఆత్మ సంగతులు? వాడు శరీర సంబంధి వాడు, కాబట్టి వాడు శరీర సంబంధమైన సంగతులు మాట్లాడుతున్నాడు. రాళ్ళను రొట్టె చేసుకొని తిను అంటున్నాడు. ఒరే నువ్వు శరీర సంబంధిరా, నీకు తెలియదురా, ఆత్మ సంగతులు తెలియవు నీకు, ఆత్మకుండే ఆహారం నీకు తెలియదు. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట జీవము గలది, అది మనకు జీవాన్ని కలిగించేది. కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన శరీరం ఆయన రక్తం జీవాహారం అన్నాడు, ఆయన వాక్యము జీవాహారం అన్నాడు. ఆ జీవాహారాన్ని తినాలా, తాగాల. జీవజలము కూడా అన్నాడు కదా. ఆ జీవాహారము జీవజలమైన వాక్యాన్ని తిని త్రాగటం ద్వారా మనం బలం పొందగలం, సత్తువ పొందగలం, సంఘములో మంచి విశ్వాసిగా కొనసాగలం. అయితే చివరిగా మీకు ఎలాగుంటామో జీవాహారం తింటే, క్షమించండి ఒక్క మాట చూపిస్తాను, ఎందుకంటే ఆ జీవాహారం తింటే త్రాగితే ఎలాగుంటారో చూడండి, ఎలాగుంటారో. ఇదే యోహాను సువార్త 7వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుండి చదవం. యోహాను సువార్త 7వ అధ్యాయం 37 నుండి. ఎవడైనను తప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను, నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి
జీవ జల నదులు పారునని మామూలు చెప్పలే అని ఎట్లా చెప్పినాడు? బిగ్గరగా చెప్పినాడు, గట్టిగా చెప్పినాడు. ఇంకా ఎవడైతే తన యొద్దకు వచ్చి విశ్వాసం ఉంచి లేఖనములు చెప్పినట్టుగా ఈ జీవాహారం తిని తాగి ఉంటాడో వాడు ఎలా ఉంటాడంట? వాని కడుపులో నుండి జీవజల నదులు, కడుపులో నుండి జీవజల నదులు పారులని బిగ్గరగా చెప్పినాడంట ఆయన. ఆ జీవాహారం తినినవాడు, ఆ జీవజలం త్రాగినవాడు, ఈ వాక్యమైన జీవాహారం. ప్రతి ఆదివారం ఆయన శరీరం రక్తమైన జీవాహారం. భౌతికంగా ప్రభువుకున్నట్టుగా కనబడని ఆహారమైన ఈ వాక్యమైన జీవాహారం, జీవజలం తిని త్రాగినవాడు వాని కడుపులో నుండి జీవజల నదులు పారుతాయంట. చూడండి, అలాగుంటాడు. కాబట్టి మనం కూడా ఈ జీవాహారాన్ని తిని త్రాగుట ద్వారా ప్రభు ఎలాగ పరలోకం ఉండే తండ్రి చిత్తము నెరవేర్చే ఆహారాన్ని, కనబడని ఆహారాన్ని అని ఎలాగ తిని నెరవేర్చినాడో మనం కూడా ఈ కనబడని జీవాహారం అనే ఈ వాక్యాన్ని తిని మన ఆత్మలో బలం పొంది మంచి విశ్వాసులుగా మనం సంఘంలో కొనసాగుదుగాక. ప్రభు అలాగూ తన వాక్యము ద్వారాను తన పరిశుద్ధాత్మ ద్వారాను సహాయము చేసి మనల్ని ముందుకు నడిపించునుగాక. ప్రభు ఈ వాక్యం మన కొరకై దీవించునుగాక.